కార్తీక్ వాళ్ళ నాన్న దీపను అనరాని మాటలు అనడంతో దీప బయటకు వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ దీప దగ్గరకు వచ్చి, "ఎందుకు దీప ఇంత బాధపడుతున్నావు? ఎవరో వ్యక్తి నిన్ను ఏదైనా అంటే ఎందుకు బాధపడటం? నీ నీ వాళ్ళు నిన్ను ఏదైనా అంటే నువ్వు బాధపడాలి కానీ" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. అయినా అతను అలాంటి మనిషి అని నీకు తెలుసు కదా! ఆయన ఏవో మాటలు అనేస్తే నువ్వు వాటిలకి బాధపడనవసరం అవసరం లేదు దీప అని చెప్పేసైతే దీపను ఓదారుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీపను చూసి, "అవును దీప, ఈ విషయాలన్నీ గౌతమ్‌కి ఎలా తెలుస్తున్నాయి? గౌతమ్‌కి ఎవరో హెల్ప్ చేస్తున్నారన్న విషయం నాకు అర్థమవుతుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం, "లేదు, గౌతమ్‌కి ఎవరు హెల్ప్ చేస్తారు? అలా ఎట్టి పరిస్థితుల్లో జరగదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "మరి ఇది ఎలా సాధ్యమవుతుంది? నువ్వు వాళ్ళ ఇంటికి వచ్చి ఇవన్నీ చేస్తున్నావన్న విషయం ఎలా తెలుస్తుంది? ఆ గౌతమ్ గాడికి ఎవరో హెల్ప్ చేస్తున్నారు దీప" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్, "నాకు తెలిసి మా నాన్న ఏమో" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం, "అలాగ ఏమీ కాదు బాబు, మీ నాన్నగారు ఎప్పుడూ అలాంటి పనులు చెయ్యరు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "ఏంటి దీప అలా అంటున్నావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. "ఆయనకి ఉన్నది కోపం మన మీదనే తప్ప ఈ విషయాల్లో కాదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. "సరేలే, తర్వాత దాన్నేమో చూసుకుందాం కానీ ఇప్పుడు ప్రశాంతంగా వెళ్లి భోజనం చెయ్యి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం సరే అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "దీప, ఈసారి నీకు ఎలాంటి బాధ వచ్చినా ఏమొచ్చినా నేను ఉన్నాను, నీ భర్తని ఉన్నానని ఒక్కసారి గుర్తుపెట్టుకో దీప. ఎవరింటికో వెళ్లి వాళ్ళతో మాటలు పడవలసినంత అవసరం ఏంటి" అని చెప్పేసైతే అంటూ